స్వాధ్యాయ ప్రియులకు అనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి ఈరోజు మనము 14వ అధ్యాయం ముక్తికి మార్గం అంటూ పత్రిజీ మనకు తెలియచేస్తుంది. తెలుసుకుందామా? ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆనందంగా జీవించాలన్నదే సృష్టి నియమం. అలా జీవించాలంటే మన శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా తేజోవంతంగా ఉండాలి. మన మనసు ఎప్పుడు హాయిగా శాంతంగా ఉండాలి. మన బుద్ధి ఎప్పుడూ సునిశితంగా సత్యాన్ని చూపేదిగా ఉండాలి. ఎప్పుడైతే మన బుద్ధి సునిశితంగా ఉండదో, సత్యాన్ని చూపేదిగా మనలేదో, అప్పుడు మన మనసు మలినమై అశుభ్రమైపోతుంది. అలా మలినమైన అశుభ్రమైన మనసు యొక్క ప్రభావం మన శరీరంపై పడి అది అనేక రోగాలకు నిలయంగా మారి మనకు అనేక దుఃఖాలను కలుగజేస్తుంది. జన్మ జన్మలుగా జరుగుతున్న తంతు ఇదే. ఇలాంటి అనేక జన్మల యొక్క దుఃఖాల బారి నుంచి మనం తక్షణం విడుదల కావాలి. ఆ విడుదలనే ముక్తి అంటాము. ముక్తి అన్న, మోక్షం అన్న, నిశ్రేయస్సు అన్న, సాల్వేషన్ అన్న, అపవర్గం అన్న అర్థం విడుదల కావటం. శారీరకమైన రోగాల నుంచి విడుదల కావాలి. మానసికపరమైన రుగ్మతల నుంచి విడుదల కావాలి. బుద్ధిపరమైన మాంద్యం నుంచి విడుదల కావాలి. మరి ఇవన్నీ కూడా శాశ్వత ప్రాతిపదికన జరగాలి. అలాంటి శాశ్వత ముక్తి మాత్రమే దుఃఖంలో పడి కొట్టుకుంటున్న మనల్ని జన్మ పరంపర చట్రంలో నుంచి బయటికి తేగలుగుతుంది. ప్రాచీన భారత ఆధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన సాంఖ్యయోగంలో కపిల మహర్షి త్రివిధి దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థం అన్నారు. అంటే చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్థ కామ మోక్షాల్లోని 4వ పురుషార్థమైన మోక్షం అన్నది మనల్ని త్రివిధ దుఃఖాల నుంచి పూర్తిగా విడుదల చేస్తుంది కనుక అదే అత్యంత శ్రేష్టమైన పురుషార్థమని వారి ప్రబోధం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు కూడా నిస్త్రే గుణోభవ అర్జున అన్నప్పుడు, అర్జున నువ్వు 3 గుణాలతో కలిసి ఉన్నావు కనుక ముందు గుణాతీతుడివికా. తమోగుణం నుంచి విముక్తి పొందు, రజోగుణం నుంచి విముక్తి పొందు, సాత్విక గుణం నుంచి కూడా విముక్తి పొంది గుణాతీతుడివికా. అప్పుడే నువ్వు 3 రకాల దుఃఖాల నుంచి బయటపడతావు అంటూ అర్జునుడి ద్వారా సకల మానవాళికి దివ్య సందేశాన్ని ఇచ్చారు. మనమంతా కూడా 3 రకాల దోషాలతో కూడిన దుఃఖాలంటే శారీరక పరమైన తమోగుణ దోష దుఃఖాల నుంచి, మానసిక పరమైన రజోగుణ దోష దుఃఖాల నుంచి, మరి బుద్ధిపరమైన సత్వగుణ దోష దుఃఖాల నుంచి బయటపడాలి. శారీరకమైన దుఃఖాలంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు వచ్చే రోగాలు. మానసిక పరమైన దుఃఖాలంటే ఆత్మహత్య చేసుకోవాలనుకోవటం, మరి ఎవరైనా అవమానిస్తే కృంగిపోవటం. బుద్ధిపరమైన దుఃఖాలంటే ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి లోపంతో బాధపడటం. జీసస్ క్రైస్ట్ కూడా దేవుని రాజ్యం వెతకండి, ఆ యొక్క ధర్మంలో జీవించండి, అప్పుడు మీకు కావలసినవన్నీ వస్తాయి అని సెలవిచ్చారు. కావలసినవి అంటే శరీర ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి సునిశిత. గౌతమ బుద్ధుడు ఈ ముక్తిని నిర్వాణం అని తెలుపుతూ ఇందులో మళ్ళీ 3 దశలు ఉన్నాయి అని చెప్పాడు. నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం. నిర్వాణం మనం మన సొంత జీవితంలో శారీరక పరమైన దుఃఖాలు ఏవీ లేకుండా, మానసిక పరమైన దుఃఖాలు ఏవీ లేకుండా, బుద్ధిపరమైన అస్పష్టతలు ఏవీ లేకుండా ఉండటం. పరినిర్వాణం కేవలం మనం ఒక్కళ్ళం నిర్వాణం పొందితే లాభం లేదు. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నిర్వాణం పొందాలి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దుఃఖిస్తూ ఉంటే మనకెంత మాత్రం బాగుండదు. పైగా వాళ్ళంతా దుఃఖంతో ఉంటే వాళ్ళ దుఃఖం అంటువ్యాధిలా మారి మన దుఃఖంగా పరిణమిస్తుంది. కనుక మనం మన చుట్టుపక్కల వాళ్ళ దుఃఖరాహిత్యం కోసం కూడా పాటుపడాలి. స్వయంగా నిర్వాణం పొందిన మనం ఇతరుల నిర్వాణం కోసం పనిచేయడాన్ని పరినిర్వాణం అంటాం.
దానినే పరిముక్తి అని కూడా అంటాము. మహాపరినిర్వాణం. మన చుట్టుపక్కల వాళ్ళంటే కేవలం కొంత పరిధి మేరకు ఉన్న వాళ్ళు మాత్రమే దుఃఖరాహిత్యంలో ఉంటే సరిపోదు. మన పక్క ప్రదేశం వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళ పక్క దేశం వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళు కూడా సకల దుఃఖాల నుంచి విముక్తి కాబడాలి. ఇలా ప్రపంచం మొత్తంలో నుంచి దుఃఖం తీసివేయాలని పరితపిస్తూ ఎవరైతే కంకణం కట్టుకుంటారో వాళ్ళు మహాపరినిర్వాణంలో మహాపరిముక్త స్థితిలో ఉన్న గొప్ప యోగులు. సదా మహాపరినిర్వాణంలో ఉండే వాళ్లకు ప్రపంచం యొక్క దుఃఖమే తమ దుఃఖంగా మారుతుంది. మరి మొత్తం ప్రపంచం దుఃఖం నుంచి విముక్తి పొందిన వాడే వారు కూడా దుఃఖం నుంచి విముక్తి పొందుతారు. తీర్థంకరుడు అంటే ప్రవక్త. ఈ ప్రవక్తకు బోధన చేయకపోతే దుఃఖం వస్తుంది. మరి బోధన చేస్తే అతని దుఃఖం పోతుంది. అది కూడా ఏ కొద్ది మందికో బోధన చేసేసి చేతులు దులిపివేసుకోవటం అతనికి ఎంత మాత్రం సరిపోదు. మొత్తం ప్రపంచానికే తన బోధనను విస్తృతం చేసే సర్వవ్యాపకత్వాన్ని అతడు కలిగి ఉంటాడు. అరిహంత్ ఈక్వల్ టు బోధిసత్వుడు ఈక్వల్ టు బుద్ధుడు. మొట్టమొదట మనం మన స్వీయ దుఃఖాల నుంచి విడుదలయ్యి అరిహంతులుగా మారాలి. అరి అంటే శత్రువు, హంత్ అంటే హతమార్చినవాడు. అరిహంత్ అంటే శత్రువుల్ని హతమార్చినవాడు. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అనే అరిషడ్వర్గాలపై పట్టును సాధించటానికి అడ్డుపడుతున్న మనలోని 3 అపశృతులను హతమార్చాలి. ఆ 3 అపశృతులే మనలోని సోమరితనం అనే తమోగుణం, అహంకారం అనే రజోగుణం, మరి అతి మంచితనం అనే సాత్విక గుణం. ఈ 3 గుణాలు కూడా మితిమీరినప్పుడు మనకు అపశృతుల్లాంటివి కనుక వీటిని హతమార్చి నిర్గుణ స్థితిలో విలసిల్లుతూ అరిషడ్వర్గాలపై పట్టు సాధించాలి. జీవితాన్ని ఒక ఆటలా ఆడుతూ ఆనందంగా ముందుకు సాగాలి. ఇలా మనం అరిహంతుగా మారిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అరిహంతులుగా మారటానికి సహాయం చేయాలి. తద్వారా మనం బోధిసత్వులుగా ఎదుగుతాము. బోధిసత్వులుగా ఎదిగాక ప్రపంచంలో ఉన్న అరిహంతులందరినీ బోధిసత్వులుగా మారేటట్లు మార్గదర్శనం చేస్తూ వారందరి ఆత్మోన్నతికి కూడా సహాయపడుతూ ఉండాలి. అలాంటి వాడే బుద్ధుడు. మరి ఆ బుద్ధ స్థితి మహాపరినిర్వాణ స్థితి, మహాపరివిముక్తి స్థితి. ధ్యాన సాధన. నిర్వాణ స్థితి మనకు కేవలం ధ్యాన సాధన వల్లే వస్తుంది. నిరంతర ధ్యాన సాధనలో మాత్రమే మనం మనలోని సకల అనర్థాలను గురించి తెలుసుకుంటాం. మనకు జరగబోతున్న నష్టాలను బేరీజు వేసుకుంటూ మనకు మనమే వాటిని సరి చేసుకోగలుగుతాము. ధ్యాన సాధనతో పాటు చక్కటి ఆత్మజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలను చదువుతూ స్వాధ్యాయం చేయాలి. ఓషో, రాంపా, అని బిసెంట్, యోగానంద పరమహంస, స్వామి రామ వంటి గొప్ప గొప్ప యోగులు, విఘ్నులు వ్రాసిన స్వీయ అనుభవాలతో కూడిన పుస్తకాలను చదవటం ద్వారా అద్భుతమైన జ్ఞాన సాధన జరుగుతుంది. అలా ధ్యాన జ్ఞాన సాధనలు చేసే వారితో నిరంతరం మెలుగుతూ సజ్జన సాంగిత్యం చేయాలి. ఈ 3 రకాల సాధన ద్వారా మనకు ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఎంతవరకు నిద్రపోవాలి, ఎంతవరకు నిద్రపోకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, కుటుంబంలో మరి సమాజంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న విషయాలన్నిటిపై ఆధ్యాత్మిక పరమైన అవగాహన వస్తుంది. ఈ 3 రకాల సాధనల వల్లనే మన శరీరం నుంచి అన్ని రకాల రుగ్మతలు దూరం అవుతాయి. తలనొప్పి మొదలుకొని క్యాన్సర్ వరకు ఏ రోగాలు ఎప్పటికీ రావు. ఎందుకంటే రోగాలకు కారణభూతమైన అపరిశుభ్రమైన నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగీత్యం సాధనల వల్ల పరిశుద్ధం కాబడుతుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నట్లు మనం అనేక జన్మల నుంచి మోస్తున్న కర్మ ఫలితాలని అప్పుడప్పుడు శారీరక వ్యాధుల రూపంలో బయటకు వస్తుంటాయి. అవన్నీ కూడా ధ్యాన శక్తి వల్ల ప్రక్షాళనం అయిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరడం ద్వారా
అన్ని రకాల మానసిక రుగ్మతుల నుంచి బయటపడి మానవమానాలను సమంగా స్వీకరించే ఆది మానస స్థాయికి మనం చేరుతాం. మన గత జన్మల సమాచారం అంతా కూడా అద్భుతంగా మన కళ్ళ ముందే సాక్షాత్కరించటంతో ఆత్మ సత్యాన్ని అవగతం చేసుకుంటాము. స్వాధ్యాయ సజ్జన సాంగిత్యాదుల ద్వారా బుద్ధిపరమైన జ్ఞానం పెరుగుతుంది. దానివల్ల మనకన్నా గొప్పవాళ్ళు కూడా అతి సామాన్యుల్లా మన ముందు తిరుగుతూ ఉండటం చూసి వినమ్రత అన్నది విశేషంగా అర్థం చేసుకుంటాం. పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు ధ్యానం చేస్తూ, నిరంతర స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగిత్యాలు చేస్తూ, ఇతరులతో కూడా చేయిస్తూ ఎల్లప్పుడూ మహాపరిముక్త స్థితిలో ఉంటారు. ఇలా ఈ భూమి మీద పుట్టి తమ పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకునే వాళ్ళకి ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. అరిహంతిగా చనిపోయినా కూడా మళ్ళీ పుట్టాల్సిందే. బోధిసత్వుడిగా చనిపోయినా మళ్ళీ పుట్టాల్సిందే. కానీ బుద్ధుడిగా చనిపోయాక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఎంత మాత్రమూ ఉండదు. కనుక బుద్ధుడిగా ఎదిగే వరకు ఆత్మ యొక్క జన్మ పరంపర అలా కొనసాగుతూనే ఉంటుంది. బహుని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున తన్యహం వేద సర్వాణి నత్వం వేత పరంతప. భగవద్గీత 4:5. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తాం. అయితే నాకు నా జన్మలతో పాటు నీ జన్మలను కూడా తెలుసు. నీకే ఏమీ తెలియదంటూ జన్మ పరంపర జ్ఞానం యొక్క గుట్టుని విప్పి చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు. ఈ జన్మ పరంపర జ్ఞానమే ముక్తి. ఈ జ్ఞానం వల్ల నేను అశాశ్వతమైన దేహంలో నివసిస్తున్న శాశ్వతమైన ఆత్మను అన్న కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుంటాము. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కనుక నా సంకల్ప శక్తి ద్వారా నేను నా వాస్తవాన్ని మార్చుకొని ఈ జన్మ కర్మ పరంపర చట్రంలో నుంచి బయటపడతానన్న జ్ఞానాన్ని పొంది తక్షణం అందులో నుంచి విడుదల కావటానికి సాధన చేస్తాము. ఇలాంటి ముక్త స్థితి మనకు ప్రార్థన ద్వారానో, భజనల ద్వారానో, తీర్థయాత్రలు చేయడం ద్వారానో, గురువుల పాదసేవనం చేయడం ద్వారానో, విగ్రహారాధన ద్వారానో లేదా మంత్రోచ్చరణ చేయడం ద్వారానో ఎంత మాత్రము రాదు. ధ్యానంలో మనం మన స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి మన సూక్ష్మ శరీరంతో విహరిస్తూ సూక్ష్మ లోకాల అనుభవాలు పొందటం ద్వారా వస్తుంది. సూక్ష్మ శరీరం నుంచి కూడా విడివడి కారణ శరీరంతో విహరిస్తూ కారణ లోకాల అనుభవాలు పొందడం ద్వారా వస్తుంది. ఆ తరువాత కారణ శరీరంలో నుంచి కూడా బయటికి వచ్చి మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లో విహరిస్తూ అక్కడి అనుభవాల్ని కూడా పొందుతూనే వస్తుంది. మహాకారణ లోకాల్లో మాత్రమే మనకు ఈ సృష్టి యొక్క పూర్ణ రచనా స్వరూపం అనుభవపూర్వకంగా అవగతం అవుతుంది. ఇంత తతంగం జరిగితే కానీ మనకు ముక్తి స్థితి లభించదు. కనుక నేను కేవలం శరీరాన్ని మాత్రమే అనుకుంటూ హే భగవాన్ నాకు మోక్షాన్ని ఇవ్వు అని అడగటం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అసలు అలా అడగగానే ఏదైనా ఇచ్చేయడానికి ఏ దేవుడు దిగిరాడు. నన్నెవరో పుట్టించారు, నాకెవరో మార్గం చూపిస్తారు, నన్నెవరో కాపాడుతారు, నా స్థితికి తల్లిదండ్రుల్లో దేవుడో కారణం అనుకున్నంత కాలం మనం దుఃఖంతో కూడుకున్న బంధంలోనే ఉంటాం. ముక్త స్థితిలో ఉన్నవాళ్ళు తమ మీద తాము అసలు జాలి పడరు, మరి ఇతరుల మీద కూడా జాలి పడరు. ఎవరికి ఏం కావాలో ఇవ్వడంలో నిమగ్నమవుతూ తమ తమ కర్తవ్యాలను తాము నిర్వర్తిస్తూ ఉంటారు. జాలి పడటం అన్నది మన సమయంతో పాటు ఇతరుల సమయాన్ని కూడా వృధా చేస్తుంది. కనుక ఒక మాస్టర్ ఇతరుల పట్ల జాలి పడుతూ ఉండటం మాని ఊరికే ఎందుకు బాధపడతావు, ఊరికే ఎందుకు ఆలోచిస్తావు, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయి, చక్కగా చిత్తవృత్తి చేసుకొని విశ్వశక్తిని ఆవాహన చేసుకో, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకో, ఫలానా పుస్తకం చదువుకో అంటూ వారిచే సరియైన సాధన చేయిస్తాడు. అయ్యో అలా అయ్యిందా, అలా కాకూడదే అంటూ అపక్వమైన మాటలు ఎప్పుడూ మాట్లాడు. నోట్లో నుంచి ఒక్క మాటైనా అపక్వంగా వచ్చిందంటే వాడికి ముక్తి స్థితి లేదన్నమాట.
అలాగే ఇతరులు కూడా అశాస్త్రీయమైన అపక్వమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వింటూ ఊరుకున్నవాడు కూడా తనకు తానుగా ముక్తి స్థితిలో ఉన్నప్పటికీ పరిముక్తి స్థితికి ఎదగనట్లే. సంఘంలో కుళ్ళు ఎలా ఉంటే నాకెందుకులే, నా వరకు నేను ముక్త స్థితిని పొందేశాను కదా అనుకుంటే వాడు ఎప్పటికీ పూర్ణ దుఃఖ రాహిత్యాన్ని పొందలేడు. పరిముక్తి మహాపరిముక్తి పొందే వరకు అతడు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవలసిందే. కుళ్ళుని ఎప్పటికప్పుడు కడిగివేస్తూనే ఉండాలి. ఎవరైనా పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటే దయచేసి నోరు మూసుకొని మౌనంగా కూర్చొని ధ్యానం చెయ్యని చెప్పాలి. మాంసాహార భక్షణ చేస్తుంటే అది అనాధ్యాత్మికం, మరి అశాస్త్రీయం అని చెప్పాలి. చెప్పినా వినకపోతే వాడి కర్మ. తెలిసినా మనం నోరు విప్పి చెప్పకపోతే అది మన కర్మ. ముక్తాభిమాని ముక్తో హి బద్ధాభిమాని కిం వదంతిహ సత్యం యామతి స గతిర్భవేత్ అని అష్టవక్రుడు చెప్పినట్లు, అంటే ముక్త స్థితిని అభిమానించేవాడు శాస్త్రీయమైన పద్ధతిని అనుసరిస్తే ముక్తుడవుతాడు. బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడే అవుతాడు. యా మతి సా గతిర్భవేత్, మన మతిని బట్టి మన గతి ఉంటుంది అన్న దానిని ఎరుకలో ఉంచుకొని ఇప్పుడేం చేస్తాంలే అనుకోకుండా తక్షణం ముక్త స్థితి కోసం సాధన చేయాలి, పరిసాధన చేయాలి, మహాపరిసాధన చెయ్యాలి అని చెప్తున్నారండి పత్రిజీ. ఇక్కడ సార్ ఒక మనకి మెసేజ్ ఇచ్చారు. చాలామంది ధ్యానం చేయమంటే అదేదో టైం వేస్ట్ వ్యవహారంలా తలిచి మీరు కూడా గంటలు గంటలు ఎందుకు ధ్యానం చేస్తారు, మీకేమన్నా పిచ్చి పట్టిందా అని తిడతారు. నిజానికి ధ్యానం చేసి నేను నాకు ఉన్న పిచ్చిని వదలగొట్టుకున్నాను. అలాగే ఈ ప్రపంచంలో అందరూ ఏదో ఒకానొక రోజు ధ్యానం చేసి తమ పిచ్చిని వదలగొట్టుకోవలసిందే అని చెప్తున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. నిజం చెప్పాలంటే మాస్టర్స్, ధ్యానానికి మించిన ఒక అల్టిమేట్ గిఫ్ట్ భగవంతుడి నుండి మనకి లభించింది మరొకటి లేదనే చెప్పాలి. ఈరోజు నాదొక చిన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తూ ఉంటుంటే కూర్చొని ధ్యానం చేశాను. నిజంగా నాకే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఈ ధ్యానంలో కూర్చున్న 1 మినిట్కి అలా ఏంటో ఒక చేత్తో తీసినట్టుగా పెయిన్స్ అన్నీ పోయి ఎంతో హుషారు అనిపించింది. ఈ అనుభూతి పొందిన వాళ్ళకే ధ్యానం యొక్క విలువ తెలుస్తుంది. కానీ మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ద మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మాత్రం నాలాంటి వాళ్ళు ఎంతోమంది జీవిత అనుభవాలు అని చెప్పక తప్పదండి. సో మీరు ధ్యానం చేస్తూ మరింత మందితో ధ్యానం చేయిస్తే పత్రిజీ చెప్పినట్టుగా దుఃఖం అనేది మనకి పక్కన అట్లట్లా ఈ ప్రపంచమంతా పోవాలి అని కోరుకోవటమో ఎంత గొప్పతనమో, ఆ దుఃఖం పోవటానికి కారణమైన ధ్యానాన్ని అందించడం కూడా మహాముక్తి పొందటమే అవుతుంది, కాదంటారా? రేపటి రోజునండి అభ్యాసం మరి వైరాగ్యం అంటూ చెప్తున్నారు. తెలుసుకోవటానికి ఆసక్తిగా ఎదురు చూద్దామా? థ్యాంక్ యూ.